మీరందరూ కూడా ఈ వీడియోకి థంబ్నెయిల్ చూసే ఉంటారు. థంబ్నెయిల్లో ముఖ్యంగా నేను ఎవరైతే తెలంగాణ నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తెలంగాణ నీట్ ఆస్పిరెంట్స్కి ఒక షాకింగ్ న్యూస్గా నేను అభివర్ణించాను. సో తెలంగాణ నీట్ ఆస్పిరెంట్స్ ఒక షాకింగ్ న్యూస్ని అభివర్ణించాను. సో ఎందుకు అభివర్ణించానని చెప్పి డీటెయిల్స్ వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. సో వీడైతే చివరి దాకా పూర్తిగా చూడండి. ఎందుకంటే సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది. లాస్ట్ దాకా చూస్తే డీటెయిల్స్లో వెళ్ళిపోతే మెడికల్ కాలేజీల అడ్మిషన్లకు సన్నాహాలు. ఈ తెలంగాణకు సంబంధించి మెడికల్ కాలేజీల అడ్మిషన్లకు సన్నాహాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణ నియమించింది. సో కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. కొత్త కాలేజ్ కొత్త ప్రిన్సిపలే ఉంటాడు కనుక సో కొత్త ప్రిన్సిపల్ని గౌరవ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తరగతుల నిర్వహణకు అనువైన భవనాన్ని కూడా గుర్తించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సో తరగతుల నిర్వహణకు అనువైన భవనాన్ని కూడా గుర్తించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో నెక్స్ట్ లైన్కి వస్తే మీకు అర్థమవుతుంది షాక్ న్యూస్ ఏంటని చెప్పి. సో మొదటి ఏడాది 50 MBBS సీట్లు భర్తీ చేయనుంది. సో ఇది చూస్తే మొదటి ఏడాది అంటే 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 MBBS సీట్లు మాత్రమే భర్తీ చేస్తారని చెప్పి ప్రకటించారు. వాస్తవానికి 100 MBBS సీట్లు భర్తీ చేస్తారని అందరూ భావించాము. సో ఇదే న్యూస్ పేపర్ వాళ్ళు లేదా అన్ని న్యూస్ పేపర్ల వాళ్ళు ఈ విషయం చెప్పారు. 100 MBBS సీట్లు భర్తీ చేస్తారంటగా చెప్పారు. సో ఇక్కడ చూస్తేనేమో 50 MBBS సీట్లు మాత్రం భర్తీ చేస్తారని చెప్పి అధికారికంగా ప్రకటించారు. సో ఇది ఒక షాక్ న్యూస్గా నేను అభివర్ణించాను. ఎందుకనంటే 50% ఆఫ్ సీట్స్ అనేది రెడ్యూస్ అయిపోయినాయి కనుక సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ కాలేజీలో కేవలం 50 MBBS సీట్లు మాత్రమే భర్తీ అవుతాయి. 100 MBBS సీట్లు భర్తీ కావు. సో ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్షకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో క్రమంగా సీట్ల సంఖ్యను పెంచుతానంది. సో మొదటిగా 50 MBBS సీట్లను భర్తీ చేసి క్రమంగా MBBS సీట్ల సంఖ్యను పెంచుతానని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలియపరిచారు. సో మొదటి ఏడాది 50 MBBS సీట్లతో భర్తీ చేసి క్రమంగా సీట్ల సంఖ్య పెంచుతారని చెప్పి వీళ్ళు ప్రకటించారు. దానికి ఒక కారణం కూడా తెలియపరిచారు. సో డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా కారణం తెలియపరిచారు. సో అది మీకు తెలియపరుస్తున్నారు. మెడికల్ కాలేజీ రాక అడ్మిషన్ల ప్రక్రియ మొదలుతో మహేశ్వరం నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని చెప్పి ఈ వార్తాపత్రిక వారు అభిప్రాయపడ్డారు. మీర్ఖాన్పేటలో శంకుస్థాపన. సామాన్యులకు సైతం వైద్య విద్యను అందించాలనే ఆలోచనలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజ్ చొప్పున మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా మనకి పొలిటికల్గా సంబంధించి ఉంది ఈ పారాగ్రాఫ్ అనేది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ప్రైవేట్ భవనం కోసం అన్వేషణ. మరికొద్ది నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 MBBS సీట్లను భర్తీ చేసి విద్యార్థులను తరగతులు బోధించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. సో 50 MBBS సీట్లను భర్తీ చేసి విద్యార్థులకు తరగతులు బోధించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు అక్కడ భవన పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. సో ఇంకా అక్కడ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ కాలేదు. సో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో అక్కడ ఇంకా ప్రభుత్వ వైద్య కళాశాల భవన పనులు అనేది ప్రారంభం కాకపోవడం వల్ల సో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ల్యాండ్లో కానీ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కాలేజ్ అనేది. సో అందుకని చెప్పి దానికి అనుగుణంగా 50 సీట్లు భర్తీ చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో భవనం
నిర్మాణం పూర్తి కాకుండా 100 ఎంబీబీఎస్ సీట్లు పెడితే అది ప్రభుత్వానికి నడవడానికి కష్టంగానే ఉంటుంది, విద్యార్థులు తరగతులు హాజరవడానికి కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. కొత్త భవనం నిర్మించి అందుబాటులోకి వచ్చే వరకు తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాలు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇట్లా నిర్వహించినప్పుడు జాయిన్ అయ్యే విద్యార్థులకు కానీ ప్రభుత్వానికి కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని చెప్పి 50 సీట్లు భర్తీ చేస్తే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో ఉన్న వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు అని చెప్పి ఉద్దేశంలో ప్రభుత్వం అట్లా భావించిందని అనుకుంటున్నాను. ఇందులో భాగంగా కందుకూరు తొక్కగూడ మహేశ్వరం మధ్యలో అనువైన భవనాన్ని గుర్తించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సూచించినట్లు తెలిసింది. మహేశ్వరంలో పర్యటించిన బృందం. మెడికల్ కాలేజ్ ఏర్పాటు పరిశీలన కోసం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ విమలా థామస్, మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల విభాగాధిపతి డాక్టర్ కేజే కిషోర్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది. ఈ మేరకు జనవరి 12న ఈ వైద్య బృందం మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రదేశంలో పాటు మహేశ్వరం షాద్నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా సందర్శించనుంది. మెడికల్ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకత, వాటి పరిధిలోకి వచ్చే ఆరోగ్య కేంద్రాలు, చికిత్సల కోసం వస్తున్న రోగుల వివరాలపై ఆరా తీసి వైద్య బృందం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. సో ఇది పరిస్థితి. సో జనవరి 12 నుంచి ఈ వైద్య బృందం మహేశ్వరం మెడికల్ కాలేజీలో ప్రతిపాదిత ప్రదేశంలో పాటు మహేశ్వరం షాద్నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా సందర్శించనుంది. మెడికల్ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకత, వాటి పరిధిలోకి వచ్చే ఆరోగ్య కేంద్రాలు, చికిత్సల కోసం వస్తున్న రోగుల వివరాలపై ఆరా తీసి వైద్య బృందం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుందని చెప్పి ఈ పత్రిక వాళ్ళు ప్రచురించి ఉన్నారు. సో ఇది తెలంగాణలో 8 న్యూ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అని ఈ సంవత్సరానికి. సో మరి ఇది ఒక కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇది. సో భవిష్యత్తులో వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తాను. ధన్యవాదాలు.